హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గాయత్రి శరణ్ అఫీషియల్. సో ఈరోజు అయితే మనం అరసవిల్లి వెళ్ళబోతున్నాం. ముందుగా అందరూ మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా అరసవిల్లి వెళ్ళడానికి ఒక చిన్న స్టోరీ ఉంది. లాస్ట్ టైం నాకు చిన్న ఐ ఇన్ఫెక్షన్ వల్ల ఇంకా అమ్మలందరూ అంతే కదా. సో మా అమ్మ అయితే మొక్కేసుకుంది దేవుడికి, ఇలా ఇన్ఫెక్షన్ తగ్గిన నేను దగ్గరకు వచ్చేస్తానని చెప్పి. సో ఇప్పుడు నా అన్ని ఎగ్జామ్స్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రీ అయ్యి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. సో రీచ్ అయిపోయాం. టెంపుల్లోకి ఫోన్ అలవ్ లేదు, సో అందుకే మీకు బయటనే చూపిస్తున్నా. ఇది టెంపుల్ అనమాట. ఇంకా దర్శనం అయిపోయాక అన్నదానంకి అయితే వచ్చేసాం. సో చాలా క్యూ ఉంది, బట్ వెయిట్ చేసాం. ఫైనల్లీ వచ్చేసాం అన్నమాట. దర్శనం అయితే బాగా అయింది గాయస్. సో అందరూ తప్పకుండా విజిట్ చేయండి. అరసవిల్లి సన్ గాడ్ టెంపుల్ శ్రీకాకుళంలో ఉంటుంది. అది అయిపోయాక శ్రీకూర్మం వెళ్దాం అనుకున్నాం. ఎలానా ఫ్రీయే కదా, మనకి చాలా టైం ఉంది. సో ఇంకా అక్కడి నుంచి బస్సెస్ ఏం లేవు, సో ఆటోలో వెళ్తున్నాం అనమాట. ఆటో అన్న కూడా చాలా బాగా హెల్ప్ చేశాడు. సో వచ్చేసాం. ఫ్రంట్ అయితే ఇట్లా ఉంది గాయస్. టెంపుల్ ఇది చాలా స్పేషియస్గా ఉంది, పీస్ఫుల్ అనమాట. లోపల గాడ్ కూడా చాలా బాగున్నారు. మీరు ఎప్పుడైనా విజిట్ చేయకపోతే కంపల్సరీగా వెళ్ళండి శ్రీకూర్మం. అది అయిపోయాక బయటకు వస్తే చూడండి ఎన్ని టాటాయిస్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. నాకైతే ఒకటి తెచ్చి పెంచుకోవాలనిపించింది, బట్ అవ్వలేదు. చాలా టాటాయిసెస్ ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా దర్శనం అయిపోయింది గైస్. బయటకు వచ్చేసాం. ఇక్కడ కోనేరు కూడా ఉంది, చాలా బాగుంది. నాకు అనిపించింది ఆ టాటాయిస్ అన్నీ ఆ కోనేరులో వదిలేయచ్చు కదా అని, బట్ వాళ్ళు అక్కడ ఎందుకు అలా ఉంచారో తెలీదు. ఇంకా దర్శనం అయిపోయింది, స్టార్ట్ అయిపోయాం మనం. ఇంటికి వెళ్ళిపోవడమే, ఇంకేం చేస్తాం. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది గాయస్, అందుకనే. మొత్తం గాలి, ఆటో సౌండ్, బస్ సౌండ్ అంతా. సో అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నెక్స్ట్ వీడియో నుంచి ఐ విల్ ట్రై టు గివ్ మై ఓన్ వాయిస్ దేర్. దర్శనాలన్నీ బాగా అయిపోయాయి గాయస్. మీరు ఎప్పుడైనా కానీ విజిట్ చేయకపోతే ఈ 2 టెంపుల్స్ విజిట్ చేయండి. ఇంకా బస్సు ఎక్కేసాం, వెళ్ళిపోవడమే ఇంటికి. ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం అంటే అదొక హ్యాపీనెస్, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. సో ఈరోజుకి వీడియో అంతే గాయస్. తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఇంకా మోర్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇప్పటి నుంచి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.